శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మే నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఏ మంత్రం చదువుకోవాలో, ఏ స్తోత్రాన్ని పఠించాలో, మే నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో, 12 రాశుల వాళ్ళకి మే నెలలో మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే నెలలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యరీత్యా అప్పుడప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అకారణ విరోధాలు వచ్చినా కూడా మళ్ళీ అవన్నీ తొలగిపోతాయి. శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. విరోధుల్నే మీకు అనుకూలంగా మార్చుకునే యోగం ఉంది. కేవలం ఆరోగ్యం పట్ల మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే మనసు అనేది కొంచెం చంచలంగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు మే నెలలో మనస్సును స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వృషభ రాశి వాళ్ళకు కలుగుతాయి. శత్రువుల మీద ఆధిపత్యం పెరుగుతుంది. శత్రువుల మీద మీదే పై చేయి అన్నట్లుగా ఎక్కువగా ఉంటూ ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు మే నెలలో చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు చేయటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే యోగం మే నెలలో ఎక్కువగా ఉంది. నూతన పరిచయాలు బాగా కలిసి వస్తాయి. ఆ పరిచయాల వల్ల మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆ పరిచయాలు మీకు పూర్తి సహాయాన్ని కలిగింపజేస్తాయి. మాసాంతంలో దూర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. అన్నింటా విజయమే ఉంటుంది. ఉద్యోగులకు విపరీతంగా అనుకూలిస్తుంది. ఉద్యోగ రంగంలో వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ రంగంలో చేస్తున్నటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం కనిపిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు, అభినందిస్తారు. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలకు కూడా హాజరవుతూ ఉంటారు. కేవలం ఆరోగ్యపరంగా నేత్రపీడ, శిరోపీడ ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అంటే కంటికి సంబంధించి, తలకు సంబంధించిన అనారోగ్య భావనలు వెంటాడే అవకాశం ఉంటుంది. అలాగే స్నేహితులతో ఈ మే నెలలో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో ముఖ్యమైన విషయాలు మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు రాకుండా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే వృషభ రాశి వాళ్ళకి మే నెలలో ధనపరంగా కానీ, వృత్తిపరంగా కానీ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. తిరుగులేని విధంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. మే నెలలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి తేదీలు 4, 11, 14, 20, 23, 27, 31. ఇవి అనుకూల తేదీలు. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు ఏంటంటే 2, 6, 9, 16, 18, 25, 29. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. నెల మొత్తం విశేషంగా యోగించాలంటే వృషభ రాశి వాళ్ళు ప్రధానంగా రాజరాజేశ్వరి అష్టకాన్ని రోజు ఒకసారి చదవటం కానీ, వినటం కానీ చేయండి. ప్రతిరోజు కూడా ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. ఇలా చేస్తే వృషభ రాశి వాళ్ళకి ఇంకా తిరుగులేని అద్భుతమైనటువంటి విజయాలు మే నెల మొత్తం కూడా అందిపుచ్చుకోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మే నెలలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళ మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.